వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారి బృందం బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా ఆర్థిక సదస్సులో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి హయాంలో రైతులకు అందించిన ఆర్థిక సాయం గురించి చెప్తూ తెలంగాణలో రైతుల పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆర్థిక సదస్సులో భాగంగా ఫుడ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ భారతదేశంలో రైతుల అవస్థల గురించి ప్రస్తావించారు. అన్నదాతలకు ప్రపంచం అంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు భారత్లో రైతుల పరిస్థితి బాగాలేదని, ఒకవైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే మరోవైపు రైతులకు బ్యాంకు రుణాలు కూడా విరివిగా వచ్చే పరిస్థితులు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మాత్రం రైతు ప్రభుత్వం ఉందని, రైతులకు నేరుగా రైతు భరోసా పథకం ద్వారా నగదు సాయం చేస్తున్నామని చెప్పారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 40 రోజులే అయింది కాబట్టి అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పథక రూపం దాల్చిన రైతు బంధు పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పేరు మార్చి అమలు చేయబోతున్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని ప్రచారంలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు దావోస్లో మాత్రం తెలంగాణలో రైతుల పరిస్థితి బాగుందని, రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పడం అంటే పరోక్షంగా కేసీఆర్ గారు రైతులకు మేలు చేశారని చెప్పడమే కదా. రేవంత్ రెడ్డి గారు సైతం తెలంగాణలో రైతాంగానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ రైతులకు అండగా ఉంటారని ఆశిద్దాం.